హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు ఫ్యూచర్‌లో జాబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఏం నేర్చుకుంటే దొరుకుతాయి? అనేది తెలుసుకుందాం. సో, చాలామంది ఫ్రెషర్స్‌కి, బీటెక్ ఫ్రెషర్స్‌కి కానివ్వండి, ఎంసీఏ అండ్ అలాగే డిగ్రీ చేసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. అంటే అసలు ఓకే, మేము ఇప్పుడు చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. లైక్ కొన్ని ఇయర్స్ లేదా అయితే అన్నీ కూడా అప్డేట్ వెర్షన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. లేదా కొన్ని కొన్ని ఆహ్, దానివల్ల యూజ్ లేక పడిపోతూ ఉన్నాయి మార్కెట్‌లో. అది నేర్చుకున్నా కూడా జాబ్స్ అనేవి రావట్లేదు. కానీ కొన్ని వాటికేమో ఇట్లా నేర్చుకుంటే కొన్ని లాక్స్ ప్యాకేజెస్‌లో సూపర్‌గా ఉంది. మరి నేనేం నేర్చుకోవాలి? లేకపోతే నేను ఆ టైం వరకి నేర్చుకునే వరకి ఏది నాకు యూజ్ అవుతుంది అనేసి ఇప్పుడు ప్రెజెంట్ నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈ వీడియో అనేది లైక్ 20 అప్ టు 50 ఇయర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనేసి చెప్పుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పే 2 డొమైన్స్ టెక్నాలజీస్ వచ్చేసరికి అంత బాగా మనకి మార్కెట్‌లో ఉంటాయనేసి చెప్తున్నాను. ఆ 2 ఏంటి అంటే మనకు తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్ అనమాట. సో, వీటి గురించి మనం చాలానే వింటున్నాం. కాకపోతే ఇన్ డెప్త్‌గా ఈరోజు మనము ఒక క్లారిటీగా, బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనము చాలా చూస్తున్నాం గదా! ప్రతి చోట ఏఐ టూల్స్ అది ఇది అనేసి ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేసి. కానీ మనము ఇది నేర్చుకోవడం వల్ల ఇంకా మనకి జాబ్ ఇంతకుముందు ఉన్నదానికంటే ఇంకా మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఇంకా హైగా ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏఐ అంటే ఏం లేదండి. ఒక మెషిన్‌కి ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక మెషిన్ ఉంది. ఓకే. ఈ ఫోన్ ఉంది. ఓకే. ఈ ఫోన్‌కి అసలు లైక్ ఏం చేయాలి? లేకపోతే దీనికి ఆలోచించడం నేర్పించడం, లేకపోతే ఫేస్‌ని ఇలా రికాగ్నైజ్ ఇలా చేస్తే ఓపెన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ ఇలా చేస్తే ఓపెన్ అవుతుంది. అంటే లైక్ ఎవ్రీథింగ్ కూడా మనము ట్రైన్ చేయడం అనమాట. థింకింగ్ ట్రైన్ చేయడము, ఫేస్ రికాగ్నైజేషన్స్ లేదా సంథింగ్ డేటా ఇచ్చి ట్రైన్ చేయడము, లేకపోతే సంథింగ్ డిఫరెంట్‌గా ఒక మెషిన్‌కి ట్రైన్ చేయడం అనమాట. ట్రైన్ చేసి మనం దాన్ని యూజ్ చేసుకోవడం. ఇదే మనకి లైక్ ఏఐ అంటే. అండ్ దాని తర్వాత మనకి ఇంకేముంది? డేటా సైన్స్ కదా! డేటా సైన్స్ అంటే ఏంటి? ప్రతి ఒక్క కంపెనీకి కూడా డేటా అనేది ఉంటుంది. డేటా లేని కంపెనీ అనేది ఉండదు కదా! సో, ఆ డేటాని ఒక పర్టిక్యులర్ డేటా ఉంటే ఆ డేటాలో ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం అనమాట. అంటే డిఫరెంట్‌గా ఉంటుంది. నంబర్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది ఒక కంపెనీ అన్నాక. దాంట్లో మనం ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం అనమాట. అనలైజ్ చేయడము ఇవన్నీ గూడా ఈ డేటా సైన్స్‌లో ఉంటాయన్నమాట మనము. సో, ఈ రెండిటికి గూడా చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. చాలా హై రేంజ్‌లో సాలరీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయి. సో, ఇది ఈ రెండిటి డిఫరెన్స్ వచ్చేసరికి. కాకపోతే ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ రెండిటికి గూడా ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటి అంటే ఈ 2 ఫీల్డ్స్‌కి గూడా ఒక కింగ్ అనేది ఉంది. ఆ కింగ్ ఏంటి అంటే పైథాన్ అనమాట. మీరు పైథాన్‌ని గూడా చాలా వింటూనే ఉన్నారు. పైథాన్ అనేది నేర్చుకుంటే చాలా లైక్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయనేసి నేను గూడా చాలా సార్లు చెప్పాను. సో, ఎలా అంటే ఈ రెండిటికి గూడా ఈ హై డిమాండ్‌లో ఉన్న ఈ డొమైన్స్‌కి కూడా పైథాన్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ దీంట్లో ఉండే నంపై, పాండాస్ యూజ్ చేసేసుకొని మనము డేటాని క్లీన్ చేస్తాము. అండ్ అలాగే ఇంకా మనకి మెషిన్ లెర్నింగ్ అనేది ఉంటుంది. దాంతో మనము లైక్ ప్రిడిక్షన్స్ అనేవి చేయొచ్చు మనం డేటాని. అండ్ దాని తర్వాత మనము డీప్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఈ డీప్ లెర్నింగ్‌ని యూజ్ చేసి మనము లైక్ ఏఐని మనం బిల్డ్ చేయొచ్చు. సో, ఇలా డిఫరెంట్ థింగ్స్‌తో మనము మంచిగా లైక్ ఇవన్నీ కలిపితే మనము ప్రాపర్ ఏఐ, ప్రాపర్ డీప్ లెర్నింగ్ వైపు మనం ప్రాపర్ డేటా సైన్స్ వైపయితే మనం వెళ్ళొచ్చనమాట. ఇలా ఒక్కొక్కటి నంపై, పాండాస్ ఒకదానికి యూజ్ అవుతుంది. ఇలా మెషిన్ లెర్నింగ్ ఒకదానికి. సో, అన్నీ కలిపేస్తే దీంట్లో ఉండేవి అన్నీ కలిపేస్తే మనకి ప్రాపర్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ప్రాపర్ యూజెస్ అనేవి ఉంటాయి. సో, ఈ రెండిటికి కూడా మెయిన్ థింగ్ వచ్చేసరికి నేను పైథాన్ అనేసి చెప్పాను కదా! సో, మరి పైథాన్ ఎలా నేర్చుకోవచ్చు? ఎక్కడ నేర్చుకోవచ్చు? అంటే ఇంకా ఈజీగా ఒకవేళ మీరు ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే మీరు ఫ్రెషర్ అయితే గనుక, లేదా మీరు వర్క్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మీకు లైక్ మీకు అర్థమయ్యే వేలో అంటే ఒక ఫ్రెండ్ పక్కన కూర్చోబెట్టుకొని ఎంత నీట్‌గా ఇది ఇలా అనేసి రియల్ లైఫ్‌లో కొంచెం కనెక్ట్ చేస్తూ అది ఇది అనేసి మనకి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు చూడండి.
ఆ విధంగా మీకు ఎవ్రీ టాపిక్ కూడా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే మనకి ఓన్లీ పైథాన్ ఫుల్ స్టాక్ 200 హవర్స్ ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ టాపిక్ని కూడా ఇన్ డెప్త్గా, ప్రాక్టికల్గా, ప్రాజెక్ట్ వైజ్గా, టాస్క్ బేస్డ్గా ఇలా మనకి అన్ని ఓవరాల్ పాయింట్స్లో కలిపేసి మీకు నేర్పించడం మా మెయిన్ థీమ్ అనమాట. సో ఇలా మీకు ఎవ్రీథింగ్ కూడా ఈ పైథాన్ ఫుల్ స్టాక్లో మేము ప్రొవైడ్ చేసే దాంట్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1999 ఉంటుంది. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి ఈ ప్యాకేజ్లోని. సర్టిఫికేషన్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్, టాస్క్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఉంటుందన్నమాట మీకు దీంట్లోనే. అండ్ బై ద వే ఇక్కడ మనకి పైథాన్ ఇంకా మనము ఏఐ డేటా సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ముందుగా మనము పైథాన్ నేర్చుకోవాలి. దాని తర్వాత స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇలా స్టెప్ బై స్టెప్ అనేవి ప్రాసెస్ అనేవి ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఇంకా మీకు కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో ఏఐ లేదా డేటా సైన్స్ పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. మీకైతే ఒక రిసోర్స్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, సో ఇదండి ఈ మనకి ఏఐకి కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ రెండిట్లో మీరు ఏది నేర్చుకోవాలి అన్నా కూడా మీరు జస్ట్ ఒక రోడ్ మ్యాప్ తీసేసుకొని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ వెళ్తే చాలా బెటర్. అండ్ అలాగే మీరు కనుక ఇప్పుడు ఒక మంచి ఫ్యూచర్ని నేను కెరీర్ని సెట్ చేసుకోవాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుంటే చాలా చాలా బెటర్ అనేది చెప్తున్నాను. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.